వెల్కమ్ టు విజిల్. $8,452 కోట్లు పీఎం కేర్ ఫండ్. ఏడాది ఖర్చు 88 లక్షలేనా? ఆర్టీఐకి ఎందుకు దూరంగా ఉన్నారు? 8,452 కోట్లు, ఈ అంకె గుర్తుపెట్టుకోండి. మరో అంకె 87,85,000. ఇవి ప్రతిపక్షం చేసిన ఆరోపణలోని అంకెలు కావు. పీఎం కేర్స్ ఫండ్ 2024-25 ఆడిటెడ్ అకౌంట్స్లో కనిపిస్తున్న నంబర్స్. 2025 మార్చి 31 నాటికి పీఎం కేర్ ఫండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 8,452 కోట్లు. అందులో ఫిక్స్డ్ డిపాజిట్స్ 7,846.65 కోట్లు. అంటే దాదాపు 93% ఎఫ్డీల్లోనే మూలుగుతున్నాయి. మరి 2024-25 అకౌంట్స్లో నమోదైన పేమెంట్స్ కేవలం 87,85,000 మాత్రమే. అందులో దాదాపు 87,84,000 పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్స్కు చూపించారు. 8,452 కోట్ల ఫండులో ఒక ఏడాది పేమెంట్ 88 లక్షలేనా? పిల్లల లెక్కల్లో మరో ప్రశ్న. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ను కోల్పోయిన పిల్లల కోసం కేంద్రం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం తీసుకొచ్చింది. ఎడ్యుకేషన్ సపోర్టు, హెల్త్ ఇన్సూరెన్సు, 18 నుంచి 23 ఏళ్ల మధ్య స్టైఫండ్, 23 ఏళ్లకు 10 లక్షల కార్పస్ వంటి బెనిఫిట్స్తో పాటు క్లాస్ 1 నుంచి 12th వరకు అర్హులైన పిల్లలకు సంవత్సరానికి 20,000 స్కాలర్షిప్ ప్రకటించారు. ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం 2024-25లో స్కాలర్షిప్ బెనిఫిషరీస్ 3,381 మంది. అంటే 3,381 ఇంటూ 20,000 6.76 కోట్లు అవ్వాలి. కానీ పీఎం కేర్స్ అకౌంట్స్లో చిల్డ్రన్ స్కీమ్లో కనిపిస్తున్న పేమెంటు 87,84,000 మాత్రమే. అయితే ఈ 6.76 కోట్లు స్కాలర్షిప్ ఫండింగ్ పరిస్థితి ఏంటి? 6.76 కోట్ల అకౌంటింగ్ ట్రయల్ ఎక్కడ? పీఎం కేర్స్ ఫండ్ డబ్బు పెరుగుతుంది, మరి ఖర్చు? 2024-25లో డొమెస్టిక్ డొనేషన్స్ సుమారు 479 కోట్లు, డిపాజిట్స్పై ఇంట్రెస్ట్ సుమారు 475 కోట్లు, చివరికి ఫండ్ బ్యాలెన్స్ 8,452 కోట్లు. అందులో దాదాపు 93% ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచారు. అదే ఏడాది అకౌంట్స్లో పేమెంట్స్ మాత్రం 87,85,000 మాత్రమే. ఎమర్జెన్సీ రిలీఫ్ కోసం ఏర్పాటైన ఫండ్లో 1,000 కోట్లు అక్యుములేట్ అవుతున్నప్పుడు యూటిలైజేషన్ పాలసీ ఏంటి? ఎంత రిజర్వ్గా ఉంచుతారు? ఎప్పుడు ఖర్చు చేస్తారు? ఏ ప్రాజెక్టుకు ప్రయారిటీ ఇస్తారు? ఇవి లెజిటిమేట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్. 2024-25 అకౌంట్స్పై వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ నుంచి 324 కోట్లకు పైగా రిఫండ్ పీఎం కేర్స్కు తిరిగి వచ్చాయి. అయితే ఏ ఏజెన్సీ ఎంత తిరిగి ఇచ్చింది? ఏ ప్రాజెక్టుకు సంబంధించింది? ప్రాజెక్టు పూర్తయి మిగిలిన డబ్బా? అన్యూజ్డ్ ఫండ్సా? ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యిందా? ఆ వివరాలకు మరింత గ్రాన్యుల్ డిస్క్లోర్స్ ఉంటే ప్రజలకు పూర్తి పిక్చర్ తెలుస్తుంది. ఇప్పుడు అసలు ఆర్టీఐ ప్రశ్న. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పీఎం కేర్స్ గురించి ఒక సాధారణ పౌరుడు ఆర్టీఐ ద్వారా పూర్తి రికార్డ్స్ అడగలేడా? ఇక్కడే సంవత్సరాలుగా లీగల్ కాంట్రవర్సీ ఉంది. పీఎం కేర్ తీసుకుంటున్న పొజిషన్ ప్రకారం ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 2H కింద తాము పబ్లిక్ అథారిటీ కాదని వాదిస్తుంది. ఇక్కడ విజిల్ ప్రశ్న. ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ అఫిషియో చైర్మన్, డిఫెన్స్, హోమ్, ఫినాన్స్ మినిస్టర్స్ ఎక్స్ అఫిషియో ట్రస్టీస్. దేశవ్యాప్తంగా సిటిజన్స్ నుంచి డొనేషన్స్ పేరు కూడా ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్సీ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్. మరి అయితే ఆర్టీఐ ద్వారా పూర్తి అకౌంటబిలిటీ ఎందుకు ఉండకూడదు? పీఎం కేర్స్ వాదన ఏంటంటే ఫండ్కు గవర్నమెంట్ బడ్జెట్ ఫినాన్సింగ్ లేదని, ఓన్లీ కాంట్రిబ్యూషన్ వాలంటరీ అని, ఇండిపెండెంట్ ఆడిటర్ ద్వారా ఆడిట్ జరుగుతుందని, ఆడిట్ అకౌంట్స్ వెబ్సైట్లో పెడుతున్నామని ఫండ్ చెబుతుంది. అంటే గవర్నమెంట్ మినిస్టర్స్ ట్రస్టీగా ఉన్నంత మాత్రాన ఆర్టీఐ యాక్ట్ కింద పబ్లిక్ అథారిటీ అవుతుందని చెప్పలేమన్నది కేంద్ర ప్రభుత్వ లీగల్ పొజిషన్. ఈ అంశంపైనే న్యాయ వివాదం ఉంది. కానీ విజిల్ ప్రశ్న చట్టపరమైన డెఫినేషన్ కంటే చాలా సింపుల్ ప్రశ్న. ఆడిట్ ఉంటే సరిపోతుందా? పబ్లిక్ ఆడిట్ ట్రయల్ కూడా ఉండాలా వద్దా? ఏ ప్రాజెక్టుకు ఎంత ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎంత ఖర్చు అయింది, ఎంత రిఫండ్ వచ్చింది, ఎందుకు వచ్చింది,
20,000 రూపాయల స్కాలర్షిప్ ఫండింగ్ రూట్ ఏంటి? ఈ వివరాలను ప్రజలు అడగగలిగే ట్రాన్స్పరెన్సీ ఉండకూడదా? ఆడిట్ ఎవరు చేస్తున్నారు? పిఎం కేర్స్ అధికారిక FAQ ప్రకారం ఇండిపెండెంట్ ఆడిట్ ద్వారా అకౌంట్స్ ఆడిట్ జరుగుతుంది. ట్రస్టీస్ నియమించిన KKC అండ్ అసోసియేట్స్ LLP చార్టెడ్ అకౌంటెంట్స్ ముంబై ఆడిటర్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఆడిటర్ ఉండటం ఒక విషయం, ప్రాజెక్ట్ వైజ్ ట్రాన్స్పరెన్సీ, RTI అకౌంటబిలిటీ మరొక విషయం. విజిల్ అడుగుతున్న కీలక ప్రశ్నలు ఏంటంటే 3,381 మంది ఇంటూ 20,000 అంటే 6,76,00,000. ఈ స్కాలర్షిప్ ఫండింగ్ ట్రయల్ ఎక్కడ? పిఎం కేర్స్ అకౌంట్స్లో చిల్డ్రన్ స్కీమ్స్లో కనిపిస్తున్న 87,84,000 దేనికి? 8,452 కోట్ల దాదాపు 93% FEలో ఉంచే యూటిలైజేషన్ పాలసీ ఏంటి? ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ నుంచి తిరిగి వచ్చిన 324+ కోట్ల రిఫండ్ ఏ ప్రాజెక్టుకు సంబంధించింది? ఇంత భారీ ఫండ్కు RTI ద్వారా ప్రాజెక్ట్ వైజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు అందుబాటులో ఉండకూడదు? చివరిగా పిఎం కేర్స్లో డబ్బు ఉండటం తప్పు కాదు, FDల్లో పెట్టడం కూడా దానంతటదే తప్పు కాదు. పిల్లలకు ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని కూడా విస్మరించకూడదు. కానీ 8,452 కోట్ల బ్యాలెన్స్, 93% FDల్లో 2024-25 అకౌంట్లో పేమెంటు కేవలం 88 లక్షల లోపే ఖర్చు చేయటం ఏంటి? 3,380 మంది పిల్లలకు 20,000 స్కాలర్షిప్ అంటే 6 కోట్ల ప్లస్. మరి ఈ లెక్కల మధ్య అకౌంటింగ్ బ్రిడ్జ్ ఎక్కడ? RTI అప్లికబిలిటీ ఇట్సెల్ఫ్ వివాదంలో ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీపై ప్రశ్న మరింత ముఖ్యమవుతుంది. విజిల్ ఇదేదో స్కామ్ అని తీర్పు చెప్పటం లేదు. విజిల్ జస్ట్ లెక్క అడుగుతుంది. డబ్బు ఎంత ఉంది, ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు తిరిగి వచ్చింది, ఎందుకు ఖర్చు కాలేదు? పబ్లిక్ ట్రస్ట్కు పబ్లిక్ ఆన్సర్స్ కావాలి. 8,452 కోట్ల పిఎం కేర్ ఫండ్లో కేవలం 88 లక్షల పేమెంట్ మాత్రమేనా? RTIకి ఎందుకు దూరంగా ఉంచారు? ఇదే విజిల్ ప్రశ్న.